ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కారణం మల్లేశం సారు. ఈ సార్కు నేను ఎట్లా పరిచయం అయినంటే, మనం మల్లంపల్లిని జేఎంఐ అనే స్వచ్ఛంద సంస్థ మనలో దత్తత తీసుకున్నది కదా. అయితే పరశురాములు సార్ అని, కన్న పరశురాములు అని జనగంలో ఉంటాడు సార్. మా విలేజ్కి సంబంధించిన మొత్తం విషయాలు ఏమేమి ఉన్నాయో తీసుకుపోయి కలెక్టర్ దగ్గర ఇచ్చేస్తే మాకు డేటా కావాలని కలెక్టర్ ఆఫీస్కి పోయే క్రమంలో మల్లేశం సారు, అశోక్ సార్ అని ఉంటాడు మన జేఎంఐ సారు, వాళ్ళిద్దరు కలిసి ఏమన్నారంటే, వెంకన్న గారు రేపు రాబోయే రోజులలో మన మల్లంపల్లి ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకుపోయే ప్రయత్నం మనం చేద్దాము, చేసినప్పుడు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలి కదా ఖచ్చితంగా అని చెప్పి నాకు ఒక మాట చెప్పారు వాళ్ళు. అని పరశురాములు సార్ ఏం చేశారు, మల్లేశం సార్ నెంబర్ ఇచ్చి మరి మీరు ఒకసారి సార్తో మాట్లాడండి అన్నాడు. అంటే నేను కూడా అంతకుముందు కూడా మేడం గారు చెప్పినట్టు నేను ప్రమాణం చేసిన ఫస్ట్ రోజే చెప్పినాను మేడం సార్ మీ అందరికీ, మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మన జిల్లాలో కానీ నెంబర్ 1 స్థానంలో ఉంచాలనే కార్యక్రమంతో నేను ఇలా ఈ సర్పంచ్ అయినా అని చెప్పి అందరి ముంగటనే గ్రామ ప్రజలందరి ముంగట చేసిన. అంటే నేను 2 సార్లు ఓడిపోయాను సార్, ఇది 3వ సారి గెలిచిన. ఆ టైంలో నాకు అవకాశం ఇచ్చారు, మీరు ప్రజలందరూ మీకు చేయాలనేది ఒక మాట చెప్పిన. అందులో కార్యక్రమంలో ఫస్ట్ నేను ఎన్నుకునేది ఏంటంటే విద్య. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, ఎంత ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా చదువు కంటే గొప్పది కాదు. ఫస్ట్ మేము మా బ్యాచ్లో చక్కగా చదువుకోలేక చేసి మేము కొంత ఇబ్బంది పడ్డాం. మా తల్లిదండ్రులు కూడా కష్టాలలో నుంచి మేము బయటికి తీసుకురాలేకపోయినాం. మీ తల్లిదండ్రులు ఎన్నిసార్లు మీకు చెప్పిన మీటింగ్ చెప్పినా మళ్ళీ రీఫర్ అవుతుంది అనుకుంటున్నా, కానీ ఎంత కష్టపడి చేసే మన తల్లిదండ్రులకి చుక్కపెట్టాలని మనకు ఉంటుందా ఉండదా? కాబట్టి మన తల్లులు సుఖంగా ఉండాలంటే మనం బాగా కష్టపడి చదువుకోవాలనే ఉద్దేశంతో మనకు ఉన్నది. కాబట్టి ఫస్ట్ నేను సర్పంచ్ గెలవగానే విద్యను ఫస్ట్ తీసుకున్నా, ఆరోగ్యాన్ని 2వ విషయంగా తీసుకున్నా సార్. మన ఊరికి నేను గెలిచిన తర్వాత కలెక్టర్తో 2-3 సార్లు తిరిగి మాట్లాడిన తర్వాత మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది, ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది మనకు. అంటే ఈ 6-7 నెలలు ఉట్టిగా ఏం లేను, ప్రతి చిన్న విషయానికి కలెక్టర్ దగ్గర పోతున్నా. ఎడ్యుకేషన్ కూడా సారే తీసుకుంటుండ్రు, కలెక్టర్ గారే ఉన్నారు కాబట్టి, డిఓ కలెక్టర్ గారే కాబట్టి మనకు అవకాశం ఉంది, మనకు సాయం చేస్తారని ప్రతి విషయాన్ని నేను కలెక్టర్ దగ్గర పోతున్నా, మా ఊరికి సంబంధించి మొత్తం కావాలని కోరుకుంటున్నా. అయితే నేను ఏమని చెప్పినా అంటే, ఆదర్శ గ్రామం కావాలని కోరుకున్నా కదా, అందులో ఫస్ట్ ఏదో ఒక సందర్భంలో మన ఆదర్శ గ్రామంగా అవార్డు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలని ఆలోచన చేసినప్పుడు నా మొదటి ప్రాధాన్యత విద్య. కాబట్టి ఈ చదువులోనే జనగాం జిల్లాలో ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్, మొత్తం ఇంగ్లీష్ మాట్లాడే స్కూల్ పిల్లలు ఏ స్కూల్లో ఉన్నారంటే మల్లంపల్లి స్కూల్లో ఉన్నారు అనేది ఒక కలెక్టర్ గారు కానీ నీ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా తెలిసిపోవాలి. తెలిసిపోతే అప్పుడు ఏం జరుగుతుంది, ఉత్తమ గ్రామ పంచాయతీ మల్లంపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ పాఠశాలగా ఎంపికైందని చెప్పి మనకు అవార్డు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మల్లంపల్లి ఆదర్శం గ్రామంగా కావాలనడానికి మొదటి మెట్టు ఎవరు? మీరే కదా. స్టూడెంట్స్, టీచర్స్, మా ఫ్రెండ్స్, ఊళ్ళో ఉన్న మా పాలక వర్గం కానీ అందరూ, ఊళ్ళో ఉన్న అందరూ మనకు సపోర్ట్ చేస్తారు. దానికి ముందడుగు వేయాల్సింది ఎవరు? మీరే కదా. మీరు చేసే ఒక కార్యక్రమంలో అందరూ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడితే మన ఊరుకు ఆదర్శవంతమైన స్టూడెంట్స్గా, ఆదర్శవంతమైన పాఠశాలగా మనకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నది, లక్షలు పెట్టి చదువుకుంటున్నారు. నేను అనుకుంటున్నా, మేము చెప్పిన ఒక మాట, 26 జనవరి వరకు మల్లంపల్లిలో ఉన్న పాఠశాలలో ఉన్న అందరూ ఇంగ్లీష్ మాట్లాడాలి, స్కూల్ లోపలికి రాగానే ఇంగ్లీష్ మాట్లాడాలని కోరుకున్నాం మనం. మేడం గారు ఏమన్నారంటే, మేము November 31st మేము చేస్తాం సార్ అని చెప్పింది ఒక మాట. చిన్న స్కూల్ మేడం కూడా ఒక మాట, చిన్నపిల్ల కాదు సార్ కొంచెం టైం పడుతుంది. ఆ టైం అంటే 26 జనవరి వరకు అనుకుందాం. 26 జనవరి వరకు మీరు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇట్లా ఒక మీటింగ్ పెట్టుకొని మీడియాని అందరినీ పిలిచేసి ఒక ఛాలెంజ్ చేస్తాను మీ అందరి తరఫున. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకునే పిల్లగాళ్ళు బాగా చదువుతారా, నా మల్లంపల్లిలో ఉన్న మా పాఠశాల పిల్లలు బాగా చదువుతారని ఛాలెంజ్ చేయొచ్చా? చదువుదామా? ఇంగ్లీష్లో మాట్లాడతారా? నేను మీ అందరి ముందు చెప్తున్నా, 27వ తారీఖు నాడు అందరి మీడియాను మొత్తం తీసుకొచ్చి ఎంఈఓను అందరు ఆఫీసర్ అందరు పట్టుకొచ్చి మీరు అందరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. అప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల నా పిల్లల్ని నేను ఛాలెంజ్ చేస్తా.
చేద్దాం కదా, మీరు చేస్తారు కదా, ఖచ్చితంగా మాట్లాడతారు కదా. మేడం మా పిల్లలు సిద్ధంగా ఉన్నారు, మీరు టీచర్స్ కూడా బాగుండాలి. మల్లేశం సార్ కూడా నేను చెప్తున్నా సార్, నేను వాళ్ళకు కూడా అన్నా నన్ను కూడా ఇంగ్లీష్లో మాట్లాడి చేయాలి సార్, మీరు నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంతే కదా. మీరు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడా, మీకు చెప్పిన సపోర్ట్ లేకుంటే ఏమవుతుంది? సర్పంచ్ గారు మాటల మనిషే, ఏదో మమ్మల్ని ఏమన్నాడు అనుకుంటారు అనుకోరా. కాబట్టి 26 వరకు నేను కూడా ఈ తెలుగులో మాట్లాడొద్దు, డియర్ స్టూడెంట్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడాలి స్పీచ్, అంతేనా. నేనైతే కష్టపడి మల్లేష్ సార్ తోటి, నేను సార్ వాళ్ళ ఆశీస్సులతోటి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా మాట్లాడడం, మీరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి. సార్ ఇంకొకటి, మా టీచర్స్ ఉన్నారు కదా, ఒక గ్రూప్ పెట్టి మీరు వీళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు సంతోషమే, రాని వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటే సారు వాళ్ళ డైరెక్షన్ తీసుకొని మీరు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్లో చదువుతూ మా పిల్లలకు కూడా నేర్పాలి. అప్పుడు నేర్పనే పర్ఫెక్ట్గా అవుతుంది. మీరు రోడ్ నెంబర్ పోతుంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ పోతే ఏమవుతుంది? అక్కడ మేడం గారు చెప్పినట్టు వేలకు వేలు పెట్టి డబ్బు పెట్టి సంపాదించిన పిల్లలు ఇంటికి పోయి తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. మన స్కూల్లో ఉన్న పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. బయటికి పోయి నువ్వు ఏ పని చేసినా కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రైవేటు స్కూళ్ళు అందరూ మన స్కూల్లోకి వస్తారు. మేమందరం తిరిగి తిరిగి ఎండాకాలంలో మేడం చెప్పినట్టు ఎండాకాలంలో నేను ఫోన్ చేసి సారు అందరూ ఫోన్ చేసి రమ్మని చెప్పి మేము తండ తిరిగినాం సార్. తిరిగి స్ట్రెంత్ పెంచుకునే ప్రయత్నం చేసినాం, కానీ తగ్గలేదు. ఇంకా నేను ఉన్న ఈ 5 సంవత్సరాల సర్పంచ్ పీరియడ్లో మీకు ఎప్పుడు ఏం కావాలన్నా నేను చేస్తా. మేము కోరుకున్నట్టుగా మన ఊరును ఒక ఆదర్శవంతంగా ఒక అవార్డు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయాలి, మీ బాధ్యత మల్లంపల్లి పౌరులుగా, అంతేనా. దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఇంతకుముందుకు ఎవరు ఏం చేసినా నేను బట్టి చెప్పను, కానీ నా ఆలోచన ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఒక ఫౌండేషన్ వేయాలి మల్లంపల్లిలో. మల్లంపల్లి స్కూల్ పిల్లలు బాగా చదువుతారు, 100% రిజల్ట్ ఉంటుంది, జిల్లాలోనే టాప్ వచ్చిర్రు, పాలకుర్తి మండలంలో టాప్ ఉన్నారు అని మనం ఒక ఫౌండేషన్ ఎత్తే ఏమవుతుంది? మీ తర్వాత వచ్చే పిల్లలు కూడా అదే లెవెల్లో వెళ్ళిపోతారు కదా. ఇల్లు కట్టినప్పుడు బేస్మెంట్ కట్టి ఉంటే దాన్ని ఎన్ని ఫ్లోర్లు వేసినా కూడా నిలబడుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు మల్లంపల్లికి ఒక ఫౌండేషన్ వేసే విద్యార్థులు మీరు గట్టిగా చదువుకోవాలి, ఊరుకు మంచిగా ఫౌండేషన్ వేసి మీ రాబోయే వెనకడి వాళ్ళకు కూడా తరాలకు కూడా మీద ఆశయం నిలవాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.